దేవుడు వెలుగును సృష్టించారు. దేవుడు ఆకాశాన్ని దేవుడు భూమిని సృష్టించారు. దేవుడు సముద్రాన్ని సృష్టించారు. దేవుడు జంతువులను సృష్టించారు. దేవుడు మనుషులను సృష్టించారు. ఆదాము, హవ్వ వారు తమ సొంత మార్గాన్ని ఎంచుకున్నారు. పాపం, వేర్పాటు ప్రపంచంలోకి ప్రవేశించాయి. దేవుడు ఒక కుటుంబం ద్వారా కన్ను సరిదిద్దడం మొదలు పెట్టారు. అబ్రహాము యొక్క వాగ్దానం, ఇశ్రాయేలు ఏర్పడుతుంది, నిరీక్ష పెరుగుతుంది, పోరాటాలు జరుగుతాయి, రాజులు వస్తారు, పోతారు, ప్రవక్తలు వస్తారు, ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు, ప్రవక్తలు న్యాయం కోసం పిలుస్తారు, ప్రవక్తలు వచ్చే రక్షకుడి గురించి ప్రవచిస్తారు. బెత్లెహేములో యేసు పుట్టారు. యేసు సంతోషంగా జీవించారు. యేసు ప్రేమను బోధించారు. యేసు బాధలో ఉన్న వారిని స్వస్థపరిచారు. యేసు మతపరమైన నియమాలను కరుణ కోసం మార్చారు. నాయకులు ఆయనను తిరస్కరించారు. ఆయనను శిలువ వేశారు. 3 రోజుల తర్వాత యేసు తిరిగి లేచారు. మరణంపై విజయం సాధించి కొత్త జీవితం ఇవ్వబడింది. శిష్యులు ధీరంగా శుభవార్తను పంచుకున్నారు. సంపద వేగంగా పెరిగింది. దేవుడు సృష్టిస్తారు, మనం విరిగిపోతాం. దేవుడు వెంబడిస్తారు, యేసు పునరుద్ధరిస్తారు, నిరీక్షణ గెలుస్తుంది. ఇంకా లోతుగా తెలుసుకోవాలనుకుంటున్నారా? మాతో చేరండి.